సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె నేటికి 3 రోజుకు చేరింది. కార్మికులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ముందు మౌన ప్రదర్శన నిర్వహించారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ న్యాయమైన డిమాండ్ల లేఖను అంబేద్కర్కు అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఆర్టీసీ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం, ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా 28 మాసాలు అవుతా ఉంది. ఇప్పటికీ ఆర్టీసీతో సక్రమంగా సరైన పద్ధతిలో చర్చలు జరిపినటువంటి దాఖలాలు లేవు. ఇలా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి. ఇప్పటికే శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఆయన మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఆనాడు శ్రీకాంతాచారి ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ చేసుకోవడం వల్ల తెలంగాణ అంతా ఏ విధంగా శోకించిందో చేసిన అన్నారు. మమ్మల్ని 4 రోజుల నుంచి మభ్యపెడుతారు. కమిటీ లేదేం లేదు, గత సంవత్సరం నుంచి కమిటీ చేస్తానే అంటున్నారు. మాకెందుకు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఎన్ని ప్రాణాలు పోతున్నాయి? లాస్ట్ టైం ధర్నా చేసినప్పుడు 30 మంది చనిపోయారు. ఇప్పుడు నిన్న శంకర్ అన్న మీరు మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన కుంగిపోయి ఆయన అనవసరంగా బలిదానం అయ్యిండు. ఇంకొక లింగారెడ్డి అన్న కూడా అలాగే ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. కాబట్టి మీరు కార్మికుల ఉసురు పోసుకోకండి. సీఎం గారు మరియు మన పొన్నం ప్రభాకర్ గారు మీకు ఒకటే చెప్తున్నాము, కార్మికులు అనేటోళ్ళు మీకు శ్రామికులు అన్ని విధాలా మేము అందరికీ సంఘ సేవ చేసేటోళ్ళము. మాకు మీరు ఏం చేసినా మీకు మంచిగా జరుగుతుంది తప్ప మా ఉసురు పోసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందండి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె ప్రజారంజకంగా జనాలకు విదితంగానే ఉన్నది. ఎందుకంటే మా యొక్క కష్టము సుఖము మా తోటి ఉండి పొద్దున లేస్తే మా ఎంబడి ప్రయాణించేటువంటి ప్రయాణికులైన మీరు పార్టీ నాయకులందరికీ తెలుసు. ఏంటంటే మేము మా ఆర్టీసీ కార్మికులు శ్రమ దోపిడీ పడుతున్నారనే ఉద్దేశము ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు, ప్రతి ఒక్క పౌరునికి తెలుసు. మేము కూడా వాళ్ళు ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయే పట్టుకనే ఇవాళ మేము లీగల్గా పోయిన నెల 13వ తారీఖు నాడు లీగల్గా కార్మికుల హక్కులు సాధించుకునే ఉద్దేశంతో నోటీస్ ఇచ్చినాము. ఆ నోటీస్ ఇచ్చినాక లీగల్గా 15 రోజుల తర్వాత మేము ఎప్పుడైనా సమ్మె కావచ్చు. అయినా మా నాయకులు ఓర్పుతోటి 41 రోజు చూసిన తర్వాతనే ఈ నెల 22వ తారీఖు నుంచి మేము సమ్మెలో పోయినాము.